దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి ఈ దినపు వాక్యం మనం చదువుకుందాం. 104వ కీర్తన 28వ చరణం. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవనటువంటి వాక్యములో దావీదు భక్తుడు దేవుని పట్ల తనకున్న విశ్వాసము, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను, ఆయన ప్రభావమును గ్రహించిన వాడుగా దేవుణ్ణి స్తుతిస్తుంటున్నాడండి. దేవుడు ఈ సృష్టిని కలుగజేసిన నుండి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని, సృష్టిలో ఉన్న ప్రతి దానిని కూడా దేవుడు ఏ రీతిగా దాన్ని నిర్మించాడో, తయారు చేశాడో, జీవింపజేశాడో, ప్రతి దాన్ని ఆకాశంలో ఉన్నటువంటి ఆ సూర్యచంద్రుల నుంచి సముద్ర జలములలో సంచరించే ప్రతి జీవి వరకు, ఆకాశమందు, భూమి మీద, సముద్రంలో ఉంటున్న సమస్త జల స్థిర రాసులన్నిటికి బట్టి దేవుడు వాటిని వాటి అక్కరలను బట్టి, వాటి అవసరతలను బట్టి వాటిని దేవుడు ఏ రీతిగా పోషిస్తుంటున్నాడో, ఏ రీతిగా వాటి మీద తన శ్రద్ధను చూపిస్తుంటున్నాడో ఈ యొక్క వాక్యము ద్వారా దావీదు మహారాజు దేవుని పట్ల ఉన్నటువంటి ఆయన యొక్క శక్తిని, ఆయన గూర్చినటువంటి మహిమను గూర్చినటువంటి ఆ యొక్క వివరంగా దావీదు మహారాజు తెలియజేస్తున్నాడండి. ఈ 104వ కీర్తనలో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ అంటాడు దావీదు మహారాజు 104:23లో, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకుంటూ మనుషులు బయలువెళ్తారండి. నిజమే, ఉదయకాలం నుంచి రాత్రి వరకు ఈరోజు ప్రతి మనిషి కూడా ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నాడు. తన జీవనాన్ని కోసము, తన అక్కలు తీర్చేదాని కోసం, తీర్చుకున్న కొరకు, తన కుటుంబం కొరకు, తన యొక్క భవిష్యత్తు కొరకు ఎంతో ప్రయాసపడుతుంటున్నాడండి. అయితే దేవుని బిడ్డారా, మానవుడు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత చెమటోడ్చినా, ఎంత జ్ఞానం ఉపయోగించినా, ఎన్ని తెలివులు ఉపయోగించినా, ఎంత మోసము చేసినా, ఎంత చేసినా సరే దేవుని అనుగ్రహము లేకపోతే, దేవుని కృప లేకపోతే, దాన్ని అంటే దేవుడు చదవనటువంటి వాక్యం, దేవుడు తన గుప్పిలు విప్పకపోతే అది మనం సొంతం చేసుకోలేమండి. అది అపూట మనకు గడవలేదండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దావీదు మహారాజు అంటాడు 33వ వచనంలో, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించేదను అంటున్నాడు. ఒక కృతజ్ఞత కలిగినటువంటి మనిషిగా దావీదు ఈ మాటలు చెప్తుంటున్నాడండి. దేవుని యొక్క శక్తిని గ్రహించిన వాడే, దేవుడే సమస్తమై ఉన్నాడు, దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము, దేవుడే మన ఆధారము, దేవుడే మన బలము, దేవుడే మన జీవనానికి ఉనికి అని దావీదు రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయన గ్రహించి ఈ మాట అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను మాత్రమే కీర్తిస్తాను, ఆయన గురించి పాటలు పాడతాను, నేను ఉన్నంతకాలం ఆయన్ను కీర్తిస్తాను అంటున్నాడు. అదే తర్వాత వచనంలో కూడా, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక, నేను యెహోవా యందు సంతోషించేదను అంటున్నాడు. ఈ యొక్క దావీదు యొక్క భక్తుని యొక్క సంతోషము దేవుని యందు ఉంటుందని తెలియజేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉన్నట్లు, అంటే ఆయన యొక్క భక్తి జీవితం అండి, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క దావీదు యొక్క జీవితాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుని దృష్టిలో ఇంపుగా ఉండాలని ఆశిస్తున్నాడు కదా. ఎప్పుడైతే దేవునికి ఇంపుగా ఉంటామో దేవుడు మన అక్కర్లన్నీ తీరుస్తాడండి, మన అవసరతలన్నీ తీరుస్తాడు. ఇదే వాక్యం, ఇదే 104వ కీర్తనలో ఒక మాట ఉందండి, దేవుడు తన జ్ఞానం చేత ఈ సృష్టిని అంతా కలుగజేసినట్టుగా చూస్తాం. దేవుడు మహాజ్ఞానవంతుడు. ఆయన అడిగినట్లయితే ఏమీ కొదువ లేకుండా మన అక్కర్లన్నీ తీరుస్తాడు. అందుకే ఇదే దావీదు మహారాజు ఒక మాట అంటాడు, సృష్టికర్తను స్మరణ చేసుకోమంటున్నాడు. మనం ఎల్లప్పుడూ దేవుని సృష్టికర్తను మనం స్మరణ చేసుకోవాలి. మన సృష్టికర్త మన దేవుడు అండి, మనం ఆరాధించే దేవుడు.
మనం స్తుతించే దేవుడు, మనం రక్షించే దేవుడు, మన కొరకై ప్రాణాలు అర్పించిన వాడే మన దేవుడు అండి. ఆయన యందు మనం ఆయన నామాన్ని స్తుతించాలా, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన గురించి ధ్యానం చేయాలా. అప్పుడే దేవుని యొక్క శక్తిని మనము గ్రహించగలం. ఆ యొక్క దేవుని యొక్క మహిమ ప్రభావాలను మనము ఆ యొక్క అనుభవాన్ని మనం పొందగలమండి. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదో ఆచారబద్ధకమైన క్రైస్తవునిగా, నామకార్థపు క్రైస్తవునిగా ఉండకూడదని దేవుడి యొక్క వాక్యం ద్వారా ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసంతో కూడిన భక్తిని, ఒక నీతి కలిగినటువంటి భక్తిని, ఒక న్యాయం కలిగినటువంటి భక్తిని, నమ్మకము కలిగిన భక్తిని సృష్టికర్త మీద మనం ఉంచుకోవాలండి. ఈ సర్వ సృష్టిని కలుగజేసిన వాళ్ళ మీద మనం ఆధారం చేసుకుంటే మన ప్రతి అక్కర్లన్నీ తీరుస్తారనేటువంటి నమ్మకం మనలో కలిగి అలాంటి భక్తి మనం చూపించినట్లయితే, ఆ రీతిగా స్తుతించినట్లయితే, ఆ రీతిగా కీర్తించినట్లయితే, ఆ రీతిగా ఆయన చేసిన కార్యములను మన పాటలు పాడుతూ నిత్యము కొనియాడినట్లయితే తప్పకుండా దేవుడు ఆయన గుప్పిలి విప్పి ఏం చేస్తాడంట, మంచి వాటిని మనకు తిని తృప్తిపరుస్తాడు. కనుక మనము ఆ రీతిగా దావీదు భక్తుడు ఏ రీతిగా దేవుని యందు ఆధారం చేసుకొని దేవుని మహిమను, ఆయన అధికారాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఘనతను, ఆయన మహిమత్వాన్ని ఏ రీతిగా కొనియాడుతున్నాడో మనం కూడా ఆ రీతిగా కొనియాడుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.